హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ వస్తుంది కానీ ఇంకా షాపింగ్ స్టార్ట్ చేయాలి కదా. ఇంకా నేను చిక్కుపేట వెళ్ళామన్నమాట. నేను, మా హస్బెండ్, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అనమాట. నలుగురం వెళ్ళాము చక్కగా. అదిగోండి ఆంటీ వాళ్ళు ముందు వెళ్తున్నారు. ఇంకా మా హస్బెండ్ ఏమో వెనకాల చిన్న వీడియో తీస్తున్నారు అనమాట. ఎక్కువ వీడియో తీయడానికి అవ్వలేదులేండి, ఎందుకంటే అక్కడ క్రౌడ్ బాగుందనమాట. ఇక్కడ లెహెంగాసు, పెళ్ళికి కావాల్సిన శారీసు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ కాస్ట్లీవి ఉన్నాయి, మన బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో కూడా ఉన్నాయన్నమాట. క్లాత్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా రీజనబుల్ ప్రైసెస్ కూడా. లెహెంగాస్ చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి. అంటే మనకి మ్యారేజ్కి, రిసెప్షన్స్కి వాటికి. ఇదిగోండి ఈ శారీ ట్రై చేశాను. నేను ఏ శారీ తీసుకున్నానని చెప్పనులేండి, ఎందుకంటే నేను తీసిన శారీ ఫోటో తీయలేదు. సో అందుకని చెప్పి నేను కొన్ని బేసిక్ శారీస్ నేను చూసినవి చూపిస్తున్నాను. ఇదిగోండి శ్రీ మహేశ్వరి సిల్క్స్లోకి నేను వెళ్ళాను అనమాట, కంచి. ఇక్కడ కిందన వచ్చి లెహెంగాసు అవి కూడా చూపిస్తానండి. లెహెంగా ఇదిగోండి ఫస్ట్ ఫ్లోర్ అనమాట, అది కార్నరు. మా హస్బెండ్ చూపిస్తున్నారు, ఈ కార్నర్ నుంచి తీయి షాప్ కనిపిస్తుందని చెప్పి. ఇదంతా హోల్సేల్ షాప్స్ అండి. ఇక్కడ మనకి ఒక పీస్ కావాలన్నా ఇస్తారు, మనకి ఎక్కువ బల్క్లో కావాలన్నా ఇస్తారు. ఒకే డిజైన్ మ్యాచ్ కూడా అవ్వట్లేదండి, వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ అంట. సో బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి శారీస్ కూడా. ఎవరికైనా మనం మ్యాచ్ అవ్వకుండా ఉండాలని అనుకుంటాం కదా, లేడీస్ ఎస్పెషల్లీ. ఒకటి వేసుకుంటే ఇష్టపడము. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే సేమ్ డిజైన్ అడిగినా కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా లేదు, వేరేవి చూపిస్తున్నారు. ఈ కిందకు వస్తే లెహెంగాస్ అనమాట, మనకి మ్యాచింగ్ దుప్పటాసు అలా సెట్ చేసుకోవచ్చు. అలాగా ఇక్కడ మన ఫ్రెండ్లీ బడ్జెట్లో ఇక్కడ దొరికాయండి. ఇంకో షాప్లో చూపిస్తాను, అక్కడ 25,000 ఆ లెహెంగాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట. ఇంకొన్ని పిల్లలంతా ట్రై చేస్తున్నారు. మెటీరియల్స్, శారీస్ అన్నీ దొరుకుతాయి అనమాట. మిలెన్ ఫ్యాషన్ అంట వాళ్ళ షాపు. ఇంకా చిక్కుపేట వస్తే దొరకందంటూ ఏం లేదండి, అన్ని క్లాత్స్ పరంగా అంతా బాగుంది. ఇగోండి ఇక్కడ ఆ లెహంగా 21,000 అండి, వాళ్ళు చూపిస్తున్నాయి ఇది. ఇగోండి ఇంకా బయట అయితే చూడండి జనాలు ఎలా ఉన్నారో. నాకు నా విజయవాడ బీసెంట్ రోడ్ అయితే గుర్తొచ్చింది. నేను ఫస్ట్ శారీ ట్రై చేసింది అక్కడ అనమాట. ఇక్కడ రేగిపళ్ళు అవి చూడగానే భలే అనిపించింది అనమాట. మనకి స్వీట్ కార్న్ అవి దొరుకుతాయి కదా. ఇంకా మేమేమో ఇంకా లంచ్కి ఏమో శ్రీ వెంకటేశ్వర దొన్నె బిర్యానీకి వెళ్ళామండి. అక్కడ సూపర్ ఉందన్నమాట బిర్యానీ అయితే. కాకపోతే కర్రీస్ మాత్రం కొంచెం వేడి తగ్గి ఉన్నాయి, ఎందుకంటే మేము వెళ్ళింది అరౌండ్ 2 దాటిపోయిందనమాట. సో బిర్యానీ మాత్రం వేడిగా చక్కగా ఉందన్నమాట. ఇంకా క్రౌడ్ వస్తూనే ఉన్నారు, ఇంకా రీజనబుల్ ప్రైజెస్ కూడా. 700తో మా లంచ్ ఫినిష్ అయిపోయిందండి అక్కడ. ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా చిక్కుపేట వచ్చి ఎక్కడ భోజనం చేయాలని చెప్పి, అందుకని అలాంటి వాళ్ళ కోసం ఇది చూపించాను, వీళ్ళ టైమింగ్స్ అంతా అనమాట. ఇంకా మెనూ కూడా చూపించాను, వాళ్ళ దగ్గర ఏముంటాయని కూడా. ఓకేనా, ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి. శ్రీ వెంకటేశ్వర దొన్నె బిర్యానీ. ఇంకా ఎదురు ఆపోజిట్ వాళ్ళ కుకింగ్ మసాలాస్ అవన్నీ ప్రిపేర్ జరుగుతున్నట్టున్నాయి, ఎందుకంటే ఆపోజిట్ కూడా వాళ్ళ నేమ్తోనే ఉందన్నమాట. ఇంకోండి మేము చికెన్ కబాబ్ బిర్యానీ, తర్వాత మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ తలకాయ మాంసం కర్రీ తీసుకున్నాం, బోటీ తిను అది. అంతా కలిపి మనకి 700 బిల్ అయిందండి. ఇంకా వాటర్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది, కూల్ డ్రింక్స్ అయ్యేమీ దొరకవండి. అంటే చాలామంది బిర్యానీతో కూల్ డ్రింక్స్ అడుగుంటారు కదా, అలా ఏం లేదు. మనకి ఒక వైట్ ఎగ్ ఇచ్చారనమాట, అంతే. కాకపోతే ఇది నుంచొని తినాలండి, కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కనుక చూసుకొని ఇచ్చేయండి. ఎస్పెషల్లీ చిక్కుపేట ట్యూస్డే హాలిడే అండి. ఇంకా రిటర్న్ వీడియో కూడా చూపిస్తాను. మెట్రో దగ్గర అయితే ఫుల్ రష్ అండి, క్రౌడ్ బాగుంది. ఇంకా మెనూ కనిపిస్తుందా మీకు వాళ్ళది. ఇంకా ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సర్వీసే, మనకి ఒక బకెట్తో కట్టా ఇస్తారు, ఇంకా మనం వేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత. ఇంకా చిక్కుపేట క్రౌడ్ చూపిస్తాను చూడండి. అసలు నేను ఎక్కడున్నా, అసలు ఎలా వెళ్ళాలో కూడా మాకు అర్థం కాలేదనమాట, అంతమంది జనాలు ఉన్నారు. సాటర్డే సండే మాత్రం పెట్టుకోకండి, వీక్ డేస్ వెళ్ళండి. ట్యూస్డే హాలిడే, అది ముందుగానే చెప్పా. ఇంకా నేను హాయ్ చెప్తున్నాను, నేను కూడా ఇక్కడే ఉన్నా అని చెప్పి. నన్ను వీడియోలో తీమాక అని చెప్తున్నా. ఇంకా మెట్రో కూడా చిక్కుపేట దగ్గరేనండి, మనకి బయటికి రాగానే చిక్కుపేట ఎంటర్ అయిపోతుంది. సో మెట్రో కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ తెలిసిందే కదా మనకి. ఇదిగోండి ఇలా లైన్లో నుంచోవాలన్నమాట. ఇంకా మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం మెట్రోకి వచ్చేసాము. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాకు క్యాబ్లో బుక్ చేసుకున్నాం, 320 రూపీస్ అయింది. అటు నుంచి మాకు నియర్లీ 100 రూపీస్ కూడా అవ్వలేదండి, ఎందుకంటే మెట్రో టికెట్ తెలిసిందే కదా. ఇంకా అక్కడ నుంచి బస్సుకు వచ్చేసాం. నాకైతే బస్సు ఫ్రీ, ఎందుకంటే నాకు ఇక్కడ ఆధార్ కార్డు అంతా ఉందన్నమాట. సో మనకి లేడీస్కి ఫ్రీ కాబట్టి నాకు అలాగా సింపుల్గా అయిపోయిందండి షాపింగ్ చక్కగా. ఇగో నేను ట్రై చేసిన కొన్ని శారీస్ అలా చూపిస్తున్నాను. ఇక్కడ వాష్రూమ్స్ పక్కనే ఉంటాయండి మెట్రోలో, ఎవరికైనా తెలియదని ఆ బిట్ చూపించాను. ఇగోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.